పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఫస్ట్ డే భారీ వసూలు వచ్చాయి, కానీ సెకండ్ డే నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు ఇండియాలో 35 కోట్ల వరకు రాబట్టిన ఉస్తాద్ మూడో రోజున 9 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ 4గో రోజు మాత్రం 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక 5వ రోజు మండే నాడు ఉస్తాద్ లెక్క మరింత తగ్గింది. 2 కోట్ల లోపే నెట్ వసూలు చేసింది. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ 5వ రోజు టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ 62 కోట్లకు చేరుకోగా గ్రాస్ కలెక్షన్ 73 కోట్లకు పైగా ఉంది. ఓవర్సీస్ లో 10 కోట్లకు పైగా వసూలు చేయగా మొత్తంగా వరల్డ్ వైడ్ గా 5 రోజులకు గాను 83 కోట్లకు పైగా గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ట్రేడ్ వర్గాల్లో ఉస్తాద్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే టాక్ కూడా మొదలైంది. నిజానికి మిస్టర్ బచ్చన్ సినిమాతో డిజాస్టర్ చూశాడు హరీష్. దీంతో ఎలాగైనా సరే పవర్ స్టార్ సినిమాతో హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ ఉస్తాద్ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో హరీష్ తర్వాతి సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బాలకృష్ణతో ఓ సినిమా ఉంటుందనే టాక్ ఉంది. కానీ బాలయ్య మాత్రం వివేక్ ఆత్రేయతో ఓ సినిమా కమిట్ అయ్యారు. అలాగే మెగాస్టార్ తో కూడా ఓ సినిమా ఉంటుందని హరీష్ చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతం చిరు లైన్ భారీగా ఉంది కాబట్టి ఈ కాంబినేషన్స్ ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. మరి హరీష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు? స్టార్ హీరోతో సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి హరీష్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.